వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు డెమోన్ పవన్ కోసం కానీ అనిపించింది. నిన్న ఇమానుయల్ది తనుజది ఒక ఆర్గ్యూ అవుతుంది, నేను వాటర్ వేయలేదు భరణి గారు వేసారని చెప్తారు. చెప్పగానే ఫస్ట్ ఇమానుయల్ని తప్పు చూపెడతారు తనుజ టీం వాళ్ళు, తర్వాత మళ్ళీ ఇమానుయల్ టీం వాళ్ళు వేసి చూపెట్టేసారు, కథం కౌంటర్ ఇచ్చేసారు. కానీ డెమోన్కి ఎవరు ఇస్తలేరు కౌంటర్. పాప రీతుకు కూడా అంత లేదు, ఎలివేషన్స్ ఏం లేవు. ఇక మీరే స్టాండ్ తీసుకోవాలి ఫ్రెండ్గా, యుద్ధానికి సిద్ధం అని. నేనే నాకు అది అనిపించింది, అప్పుడు చేయట్లేదు నాకేమని, నేనే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడితే బెటర్ ఏమో, అది బెస్ట్, నేనే వీడియోస్ కొంచెం చేస్తే అనిపించింది. ఓకే, నాగార్జున గారి మీద మీ ఒపీనియన్ ఏంటిది? డెమన్ పవన్ కి సపోర్ట్ చేస్తలేరని ఎందుకు అని అర్థం కావట్లేదు. ఒక దగ్గర పోగలేదు అంతేగాని అతను రావాల్సింది. ఇప్పుడు కిచెన్ ఎక్కువ ఎవరు ఉండరు, ఏదో కాలు దొరికితే ఎక్కడో మాట్లాడుకోవడమో వేయడమో సంథింగ్ ఎవరితో చేయడం ఉంటుంది. మావాడు ఎప్పుడు చూసిన కిచెన్లో ఏదో తోముతూనే ఉంటాడు, ఏదో వర్క్ చేస్తూనే ఉంటాడు, కుకింగ్ చేస్తూనే ఉంటాడు. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే ఇప్పుడు రీతితో మాట్లాడడం లాంటివి, లేదా గేమ్ మీద ఫోకస్ చేస్తాను, అవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు మాట్లాడరు అర్థం కాదు. తప్ప అతనికి పట్ల ఆడియన్స్ కూడా తప్పు ఉంది. కానీ వీళ్ళిద్దరు ఒకటే మంచంలో ఉంటారు, వీళ్ళందరూ ఒకటి కూడా రీల్ వైరల్ అయింది కదా, నిద్రపోతాడు ఈమె దగ్గరికి వెళ్తాడు రీతు, చూశారు అది రీల్ కూడా వైరల్ అయింది. అది ఆయన ఒక్క దగ్గరనే ఉండడం, ఇక వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా మంది కొంతమంది ఏమంటారు అంటే డెమన్ పవన్ రీతుది మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి వెళ్ళిపోతారు చూడు, అట్లా అనిపిస్తుంది వాళ్ళ, లేకపోతే పార్క్ లో వెళ్ళిపోయినట్టు. లేదా ఎక్కువ అలా అనిపిస్తుంది, కానీ వాళ్ళు బాగుండాలి ఉండదు. నాకు తెలుసు కదా పవన్ పెట్టుకోవడం, ఎందుకంటే ఆడు పాస్ట్ ఒకటి ప్రాబ్లం ఉంది. సో ఇంకోసారి అమ్మాయి జోలికి అయితే వెళ్ళాడు మళ్ళీ రిలేషన్షిప్ అని తీసుకో. వాళ్ళ దగ్గర నుంచి తను ఒక హెల్ప్ చేస్తుంది, ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది, కాబట్టి తిని సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేయకపోతే తను సపోర్ట్ చేయట్లేదు కదా, మనం నార్మల్గా ఉండొచ్చు. తను వస్తుంది కాబట్టి మనోడు మాట్లాడుతున్నాడు. కానీ ఆయనకి హింట్స్ కూడా ఇస్తారు, రమ్య వచ్చి చెప్పింది కూడా, చాలా మంది హింట్స్ ఇస్తున్నారు. ఆడు మైండ్ లో ఏముంది తెలుసా, చెప్పే కదా ఆడు మైండ్ ఒక పర్సన్ దగ్గర ఉన్నాడు. కరెక్ట్, రమ్య అయితే ముఖమే చెప్పింది, ఓపెన్ గా చెప్పేసింది. కొంచెం తగ్గించాడు అనుకుంటున్నాను అప్పుడు మీదకి, ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది అంతేగా. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయారు కదా. రమ్య ఆమె ఆశ ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేశాడు, రీతుకు అది కొంచెం మండుతుండే, తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఒకటే అయిపోయారు. చూద్దాం, బాండింగ్ లేకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ సీజన్ 9 అంటే బాండింగ్ గుర్తొచ్చేస్తుంది ఒకరొకరికి. ఒకటి కుటుంబము, ఒకటి వీళ్ళ బాండింగ్, వాళ్ళ తల్లి కొడుకుల బాండింగ్. ఇప్పుడు మాధురి గారిని పట్టించుకుంటే లేదు, ఇప్పుడు తనుజ భరణి గారు వచ్చిరని వా మీద ఒక బాధ. ఇప్పుడు ఇన్ని రోజులు అమ్మ క్యారెక్టర్ అయిపోయింది. ఓకే గిరీష్, చాలా హ్యాపీగా ఉంది. అంటే డెమన్ పవన్ గురించి అప్రిషియేట్ చేయొచ్చు, ఒక కామనర్ గా వెళ్ళి ఇన్ని వీక్స్ ఇంకా కొనసాగుతున్నాడు, ఇంకా టాప్ 5 లో ఉండడానికి కూడా ట్రై చేస్తున్నాడు అతను టాస్క్ పరంగా. అండ్ మీరు కూడా చాలా హ్యాపీ, చెప్పుకోదగ్గట్టే మా ఓడు డెమన్ పవన్ అంటే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఏమైనా చెప్పాలంటే చెప్పండి డెమన్ పవన్ వాళ్ళకు, ఓటేసే వాళ్ళకు. మీకు చాలా ఇంటర్వ్యూస్ కానీ ప్రతి దగ్గర చెప్తున్నాను, లైవ్కి వచ్చిన చెప్తున్నాను ఒకటే, డెమోన్కి ఓటు వేయండి, చాలా వర్త్ ఓటు. మీకు ఇప్పుడు అనిపించవచ్చు, చాలామంది మీరు గెలిపించేసి ఎందుకు గెలిపించామని అని చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు చాలామంది. సో మీరు నెగిటివ్గా తీసుకోండి. పవన్ చాలా జీరోన అబ్బాయి, నేను చూస్తున్న 1 year నుంచి చాలా మంచోడు. మీరు ఇప్పుడు సపోర్ట్ చేద్దామని ఒక మైండ్తో ఓటు వేయండి. ఏదో ఒక రోజు మన ఓటు ఒక మంచి పర్సన్కి వేసామని మీరు మాత్రం ఫీల్ అవుతారు. సో మీరు సపోర్ట్ చేయండి, అంత కష్టపడుతున్నాడు, బిగ్ బాస్ నుంచి లేదు, నాగార్జున దగ్గర నుంచి లేదు, మీరైనా చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్. అబ్జర్వ్ చేయండి, ఒకే పాయింట్ పట్టుకోకండి, ఆ పాయింట్ పక్కన పెట్టి సపోర్ట్ చేయండి, ఇదే అనుకుంటున్నా. ప్లీజ్ డూ సపోర్ట్, ఓట్ ఫర్ డెమన్ పవన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఆ కప్ వస్తే మమ్మల్ని కూడా ఆ కప్ని పట్టుకొని ఇవ్వండి, ఆ ట్రోఫీని చూడాలి. మీరైతే సపోర్ట్ చేయండి గైస్, నేను మాత్రం చెప్తున్నా. చాలా నెగిటివ్ అవుతుంది లైట్గా. అండ్ ట్రోల్స్ ఇవన్నీ కామన్ పక్కన పెట్టండి. చాలా మంచి అబ్బాయి, చాలా జెన్యూన్, చాలా కష్టపడి ఈ ప్లేస్కి వచ్చాడు. ఇంకేం చెప్పలేను, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మీరు గేమ్స్ చూస్తున్నారు కదా, సపోర్ట్ చేయండి. వీలైతే నేను నెక్స్ట్ వీక్ వెళ్ళడానికి ట్రై చేస్తాను, ఫ్రెండ్స్ వీక్ ఉంటే ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు చెప్పిన పట్టించుకోవడానికి గట్టి చెప్తా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.